జిల్లాలోని తాడ్వాయి మేడారం పసరా అటవీ ప్రాంతాల్లో చోటు చేసుకున్న గాలివానల బీభత్సానికి సుమారు 500 ఎకరాల్లో 50,000 చెట్లు నేలకొరిగిపోయాయి. విధ్వంసానికి కారణం అరేబియా బంగాళాఖాతం సముద్రాల్లో ఒకే సమయంలో వాయుగుండాలు ఏర్పడమేనని వాతావరణ నిపుణులు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందువల్లే బలమైన గాలులు ఒకే చోట కుండపోత వర్షం కురిసి దారుణం జరిగిందని తెలిపారు. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలుల వల్లే తీవ్ర స్థాయిలో విధ్వంసం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అరణ్య భవన్లో అధికారులు వర్క్ షాప్ నిర్వహించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా, అలాగే దీంతో పాటు ఎన్ఐటి వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయిలో ఒక ప్రకృతి విపత్తు మనకి సంభవించింది. నిజంగా అది చూస్తే ఆ రోజున ఒక టోర్నడోలాగా, ఒక సుడిగుండంలాగా ఆ రోజు జరిగిన ఘటన. అంటే కిలోమీటర్ల మేర ఆ అడవిలో చెట్లు ధ్వంసం కావచ్చు, మిగతా అది కూలిపోయిన పరిస్థితులు కావచ్చు, అందరినీ ఆందోళన కలిగించింది. ఇంతకీ ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే దీనిపైన పూర్తిగా అటు ఫారెస్ట్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు కావచ్చు, వాతావరణ పరిశోధకులు కావచ్చు, దీనిపైన అనేక తర్జన పడ్డారు. ఈరోజు దీనిపైన పూర్తిగా ఒక సమగ్రమైన ఒక చర్చ, ఒక సెమినార్ రూపంలో జరిగింది. దీనిపైన ఎటువంటి విశ్లేషణలు చేశారు, ఎందుకు దీంట్లో ఇలా జరిగిందనేది తేల్చగలిగారు. మనతో హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం డోబ్రి మన ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం అక్కడ ములుగులో చూసిన ఘటన ఉంది. మనం చూసిన తర్వాత పెద్ద డిజాస్టర్ మనకి ఎందుకు జరిగింది అనుకున్నాం. ఈరోజు జరిగిన సెమినారు ఎటువంటి రిజల్ట్ మనకి తీసుకొచ్చింది? అంటే నేను కూడా ఆ స్పాట్ చూడడం జరిగింది. అసలు ఈ ఘటన జరిగింది మాకు 31 తారీఖు ఆగస్టు సాయంత్రం జరిగింది. కానీ ఆ పెద్ద వర్షపాతం వల్ల నేను 4th నాడు అక్కడ వెళ్ళాను. అక్కడ పరిస్థితి చూస్తే నాకు చాలా ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు దాదాపు నేను కూడా 37 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫారెస్ట్లో పనిచేస్తున్నాం, కానీ ఇటువంటి ప్రకృతి విపత్తి ఎప్పుడు చూడలేదు. అంత ఘోరంగా ఉండే. ఆ రోజు ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు పడిపోయి ఉన్నాయి. పెద్ద వర్షపాతం ఒక్కటి చుట్టూ కూడా నిలబడలేదు. ఏదో ఒకటి నిలబడి ఉందంటే దానికి టాప్ బ్రోకన్, దానికి ఆకులు లేవు, అంత రాలిపోయి ఉన్నాయి. చాలా విపరీతంగా ఉంది పరిస్థితి. అంటే ఆ రోజు మన అనుభవ ప్రకారం నేను ఏం చెప్పానంటే, మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చూశాను. అక్కడ ఏముండే అంటే సాయిల్ ఫార్మేషన్ చాలా మంచిగా ఉంది, కానీ శాండీ లోమ్ సాయిల్ అంటాం మేము. ఆ సాయిల్లో బాగా న్యూట్రియంట్ ప్రజెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది, మాయిశ్చర్ కంటెంట్ బాగానే ఉంటుంది, తర్వాత హ్యూమస్ కంటెంట్ కూడా బాగానే ఉంది. దానివల్ల ఏమైందంటే చాలా మటుకు చెట్లు రూట్ సిస్టమ్ హారిజంటల్ అంటాం మేము. ఓకే, అంటే అది దాదాపు సబ్ సర్ఫేస్ లాయిల్లోనే డెవలప్ అయినాయి. ఇంకోటి రకం ఏముంటుందంటే ఎరువులు బాగా కిందికి పోతాయి, అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. కానీ అక్కడ మాత్రం చాలా మటుకు హారిజంటల్గానే డెవలప్ అయింది. ఎందుకంటే రూట్కి ప్రతి న్యూట్రియంట్ కానివ్వండి, మాయిశ్చర్ కానివ్వండి, అన్నీ సబ్ సర్ఫేస్ లెవెల్లోనే అవైలబుల్ ఉంది. కాబట్టి డీప్ రూట్ సిస్టమ్ డెవలప్ కాలేదు. దానివల్ల కూడా చాలా మటుకు చెట్టు పడిపోయింది. కానీ ఇప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ బట్టి చూస్తే మేము వెజిటేషన్, వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడవచ్చు. కానీ సడన్గా అట్లా క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు అయింది, అట్లా వర్షాపాతం పెద్ద ఎత్తున అదే ప్రదేశంలో ఎందుకు సడన్గా వచ్చింది, దీనికి తెలుసుకోవాలంటే మేము కన్సర్న్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎన్జిఆర్ఐ, మళ్ళీ ఎన్ఆర్ఎస్సి, తర్వాత మాకు ఒక అట్మాస్ఫియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది తిరుపతిలో, అదేవిధంగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఐసిఎఫ్ఆర్ఈ, ఇవన్నీ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్కి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ జరగాలని, అసలు కారణాలు ఏంటి, ఫ్యూచర్లో మళ్ళీ రావే అవకాశం ఉంటుందా వంటి దానికి ఏదైనా ప్రికాషనరీ ఏదైనా మేజర్స్ తీసుకోవచ్చా, దీని గురించి ఇవాళ పెద్ద ఎత్తున ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది.
ఈ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అరణ్య భవన్లో పొద్దున్న నుంచి మేము డిస్కస్ చేస్తున్నాము. ఎంతమంది సైంటిస్టులు మనకి వచ్చి ఉంటారు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి? ఇప్పుడు ఇవాళ మేము మొత్తం ఇక్కడ దాదాపు ఒక 10 నుంచి 12 ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఎక్స్పర్ట్ సైంటిస్ట్ వాళ్ళు వచ్చి ఉన్నారు. తర్వాత మన ఓన్ ఎక్స్పర్ట్, మన రిటైర్డ్ కొంచెం ఫారెస్ట్ ఆఫీసర్ అందరు కలిపి ఒక దాదాపు 40 నుంచి 50 మంది వరకు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. అంటే ముందుగా మనం శాస్త్రవేత్తలకు సంబంధించిన విషయాలు చర్చించుకునే ముందు ఆ రోజు జరిగిన ఒక డిజాస్టర్లో ఎంత నష్టం జరిగి ఉంటుంది మనకి ములుగు ఆ ఫారెస్ట్లో సంబంధించి? అంటే ఇది పెద్ద ప్రశ్నము. దీనికి ఏమవుతుందంటే మొత్తం ఇకలాజికల్ వాల్యూ చూస్తే, ఇకోసిస్టమ్ సర్వీసెస్ అంటాం మేము, అది చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దానికి మేము క్వాంటిఫై కూడా చేయడం చాలా కష్టం. ఎందుకంటే మాకు అడవుల నుంచి ఆక్సిజన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, దానికి రకరకాల కార్బన్ సెక్విస్ట్రేషన్ అంటాం మేము, వాతావరణంలో కార్బన్ని కూడా తీసుకొని అది అన్నీ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మేము మామూలుగా ఏం చేస్తామంటే నెట్ పర్జెంట్ వాల్యూ ఒకటి అంటాం. ఆ నెట్ పర్జెంట్ వాల్యూ సిస్టమ్ ద్వారా చూసుకుంటే దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు ఉంటుంది. లేకపోతే మొత్తం దీనికి వాల్యూ, టింబర్ వాల్యూ అంతా చూస్తే ఒక మినిమం 100 crore అయితే ఉండవచ్చు. 100 crores 100 crore ఉంటుంది. ఎకనామిక్ అదే ఇకలాజికల్ వాల్యూ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది, 100 కోట్ల దాడుతుంది. అంటే ఎన్ని చెట్లు నష్టపోయామండి మనం? అంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన చెట్లు ఆ ఏజ్? అంటే మాకు దట్టమైన అడవి ఇది. ఇప్పుడు మాకు తెలంగాణ చూస్తే ఇది చాలా మంచి అడవి. తర్వాత మాకు అక్కడ చెట్లు చూస్తే అక్కడ 100 years 200 years 200 years కంటే ఓల్డ్ చెట్లు కొన్ని ఉన్నాయి. తర్వాత బాగా గట్టిమైన ప్రదేశం, మాకు మంచి అడవి కాబట్టి చాలా మాకు నష్టం కూడా జరిగింది. కానీ మేము అంచనా ప్రకారం దాదాపు ఒక 50,000 చెట్లు అయితే కనీసం పడి ఉంటాయి. 50,000 చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. ఎన్ని హెక్టార్లు అండి? ఇది దాదాపు 332 hectares. ఓకే, దాదాపు అంత ఏరియా మొత్తం పోయినట్టు. అంటే సార్ ఇప్పుడు 332 దాదాపు హెక్టార్స్లోన 50,000 50,000 చెట్లు నష్టపోయాం. ఎంత కాలానికి మనకి రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆ గట్టిమైన అడవి మళ్ళీ రావాలంటే చాలా 100 years పడుతుంది. కానీ మాకు ఆ ప్రాంతం మంచి ప్రాంతం కాబట్టి, తర్వాత కింద నుంచి భూమి నుంచి కూడా మంచి పిలకలు వస్తున్నాయి, రిజనరేషన్ అంటాం మేము, చాలా మంచిగా ఉంది. ఏ ప్రాంతం మేము మంచిగా కాపాడుకుంటే ఒక దాదాపు 5 సంవత్సరం మంచి ఫారెస్ట్ వచ్చేస్తుంది. కానీ పెద్ద చెట్లు అవ్వాలంటే మాకు మళ్ళీ 100 years అయితే మేము వెయిట్ చేయాల్సింది. మళ్ళీ ఒకసారి వెనకొద్దాం. మన ఈరోజు జరిగిన సెమినార్లోన శాస్త్రవేత్తలు ఎటువంటి నిర్ణయాలు చేశారు? ఎందుకంటే మీరు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొచ్చారు, అటు ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే రిమోట్ సెన్సింగ్ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ కావచ్చు, ఇలాగ అన్ని వైపుల నుంచి కూడా సైంటిస్టులు మీరు తీసుకొచ్చారు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు? వాళ్ళ ఒపీనియన్స్ ఏం చెప్పారు? అవును, మాకు అన్ని చోట్ల నుంచి వచ్చారు. మాకు ముఖ్యమైన ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందంటే, మాకు ఒక అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది తిరుపతిలో. వాళ్ళ ముఖ్యమైన క్లౌడ్ ఫార్మేషన్ గురించి మాకు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆ రోజు 2 places, ఒకటైతే బే ఆఫ్ బెంగాల్ పైన, తర్వాత అదే విధంగా అరేబియన్ సీ, మాకు కచ్ ఏరియా, గుజరాత్ ఏరియాలో సైక్లోనిక్ ఎఫెక్ట్ ఉండే. అది కొంచెం రేర్ ఇన్సిడెంట్, ఎక్కడైతే 2 cyclones ఎట్ ఎ టైం. దానివలన బాగా ప్రెషర్ తర్వాత క్లౌడ్ మూవ్మెంట్ అలా జరిగినాయి. దానికి వారు స్క్వెల్ ఫార్మేషన్ అంటున్నారు, SQEALL స్క్వెల్ ఫార్మేషన్. అందులో ఏమైందంటే చాలా త్వరగా అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత 2 clouds ఒక్కటి పైన ఒకటి అలా వచ్చిన తర్వాత ఒకేసారి చాలా వాల్యూమ్ మీద వాటర్ పడిపోయే అవకాశం వచ్చింది. ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఈ 2 places సైక్లోన్ ఒకే సైడ్ రావడం, తర్వాత కొంచెం టిల్ట్ అవ్వడం, ఆ టిల్ట్ వలన తర్వాత ఈ ఫోర్స్ అంత పెద్ద ఫోర్స్ తయారవడం, ఇది క్లైమేటిక్ కండిషన్ అన్నమాట, నేచురల్ కండిషన్. కానీ ఇది చాలా రేర్ కండిషన్ అట్లా ఏర్పడుతుంది వాళ్ళు చెప్పారు. తర్వాత ఇది మనకు NHRC నుంచి NRSC రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు కూడా చాలా మటుకు దీనికి సాటిలైట్ డేటా ఎనలైజ్ చేశారు. ఆ రోజు క్లౌడ్ ఫార్మేషన్ ఎలా ఉండే, ఏ డైరెక్షన్లో పోయింది. కానీ కొంచెం దాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా ఇదే విధంగా చెప్పారు, ఇది సైక్లోనిక్ ఫార్మేషన్ కాబట్టి, ఆ 2 cyclone ఒకేసారి వచ్చిన తర్వాత కాబట్టి ఇది మంచి క్లౌడ్ ఫార్మేషన్తో ఒకేసారి మొత్తం క్లౌడ్ బస్ లాగా, క్లౌడ్ బస్ కాదు కానీ అదే విధంగా మొత్తం ఒకేసారి నీళ్ళు కింద పడవడం జరిగింది.
అంటే డబ్ల్యూ గారు ఇప్పుడు టోటల్గా ఆ రోజును చూసుకుంటే కొందరు సుడిగాళ్ళు అన్నారు, మరికొందరేమో మనకి టోర్నడోల్స్ అన్నారు. ఈరోజు ఇంతమంది సైంటిస్ట్ వచ్చిన తర్వాత దీనికి ఏమైనా ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చారా? అది ఏమైనా పేరు ఏమైనా ఉందా? దానికి ఏమైనా చెప్పగలిగారా? లేదు, వాళ్ళ ఇది టోర్నాడో కాదు, తర్వాత ఈ క్లౌడ్ బస్ కూడా కాదు, ఏ పిక్యులియర్ ఫార్మేషన్ అయిందని అన్నారు. ఇది 2 సైక్లోన్ వల్లనే ఈ క్లౌడ్ ఫార్మేషన్ అలా అయింది. పిక్యులియర్ క్లౌడ్ ఫార్మేషన్ వాళ్ళైతే ఒక నేచురల్ ఇన్సిడెంట్, పిక్యులియర్ నేచురల్ ఇన్సిడెంట్ అంటున్నారు. మేము దీనికి ఎకలాజికల్ కాటాస్ట్రోఫీ లేదా డిసాస్టర్ అంటున్నాం, కానీ వాళ్ళు ఇది క్లౌడ్స్ బస్ట్ లేకపోతే టోర్నాడో కూడా ఏం కాదు, కానీ అటువంటి ఫార్మేషన్ ఆ రోజు ఏర్పాటైందని చెప్పారు. అంటే ఆ ఫార్మేషన్కి ఏమన్నారండి? స్క్వైల్ అది ఏదో చెప్తున్నారు. అది స్క్వైల్ అని అంటున్నారు, SQALL, స్క్వైల్ ఫార్మేషన్. అంటే స్క్వైల్ అంటే క్లౌడ్ ఒకేసారి పెద్ద క్వాంటిటీలో క్లౌడ్ తయారవుతుంది. తర్వాత క్లౌడ్ మూవ్మెంట్ హ్యూమిడిటీ వలన ఎవడైతే హెవీ క్లౌడ్ అది కిందికి వస్తుంది, కొంచెం లైట్ క్లౌడ్ పైకి పోతుంది, కానీ వాళ్ళు మర్జ్ కావు, ఒకటి పైన ఒకటి వచ్చింది అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే హ్యూమిడ్ క్లౌడ్ ఉంది దానిలో కొంచెం ఐస్ ఫార్మేషన్ కూడా ఉండొచ్చు అని అన్నారు. ఆ బరువుతో మొత్తం 2 క్లౌడ్స్ ఒకేసారి కిందికి రావడం, దీనివల్ల పెద్ద గాలి ఏర్పాటయడం. వాళ్ళు ఏమంటున్నారు అంటే పెద్ద ఎత్తున నీళ్ళు కింద వచ్చిన తర్వాత ఆ కాలం తయారైన తర్వాత ఆ గాలి కిందికి వస్తుంది, కాబట్టి నీ సైడ్ నుంచి పెద్ద స్పీడ్లో విండ్ కూడా రావడం అవకాశం ఉంటుంది. అంటే వెదర్ డిపార్ట్మెంట్ ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంటుంది కదా, ఎంత స్పీడ్లో గాలి వచ్చిందని అంచనా వేశారు ఆ రోజుకి? వాళ్ళకి క్లౌడ్ మూవ్మెంట్ కావచ్చు, లేకపోతే క్లౌడ్ ఏర్పాటు కావచ్చు. అవును, ఇప్పుడు మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డేటా ఉంది. ఆ రోజు కూడా అంత విపరీతంగా ఇది వర్షపాతం కూడా చాలా ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఆ ఏరియాలోతో 25 to 26 సెంటీమీటర్ పడిందట, గాలి పడింది. తర్వాత ఆ రోజు వాళ్ళకి రికార్డ్ చేసింది విండ్ స్పీడ్ 125 km/h, కానీ కొన్ని సైంటిస్ట్ 160-170 వరకు కూడా అయి ఉంటుంది అంటున్నారు విండ్ స్పీడ్. అందుకనే ఇట్లా పెద్ద పెద్ద చెట్టు కూడా. రెయిన్ఫాల్ ఎంత అన్నారు? రెయిన్ఫాల్ 26 సెంటీమీటర్ ఆ రోజు పడింది, 24 సెంటీమీటర్ ఆ ఏరియాలో. కొన్ని ఏరియాలో 31 సెంటీమీటర్ కూడా పడిందంట. మహబూబాబాద్, ములుగు అటువంటి ఖమ్మం వరకు కూడా పోయిందట అదే ఎఫెక్ట్. అంటే దాదాపు ఒక 50 మెంబర్స్ వరకు మనకి సైంటిస్ట్ వచ్చారు, వేరే సెక్టార్స్ నుంచి వచ్చారు. వీళ్ళు మొత్తం అంటే మీరే 35 ఇయర్స్లోన హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్లో మీరే చూడలేదు, మిగతా వాళ్ళు ఎవరు ఇటువంటి ఫోర్స్ లాంటి ఇటువంటిది ఎప్పుడైనా విపత్తు అనేది చూడగలిగారంట అసలు సైంటిస్టులు ఎవరైనా? ఎవ్వరు కూడా చూడలేదు, ఫస్ట్ టైం అంటున్నారు. ఇంత పెద్ద అసలు వాళ్ళు మేము ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ అసలు ఇంత పెద్దగా అవుతుందంటే వాళ్ళు దేవర్ మెస్మరైజ్. అంత పెద్ద ఎత్తులో ఎప్పుడూ చూడలేదు, ఎవ్వరు చూడలేదు. కానీ మేము కనుక్కుంటే ఒకసారి మధ్యప్రదేశ్లో చిన్న ప్రాంతంలో జరిగిందట. తర్వాత చిన్న ప్రాంతంలో కుండ వచ్చి అండమాన్ నికోబార్లో ఎక్కడో ఒక చోట జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 7 to 8 కిలోమీటర్ లెంత్, 1/2 కిలోమీటర్ విడ్త్, 332 హెక్టేర్, 50,000 ట్రీస్ ఎవ్వరు చూడలేదు, ఎక్కడ జరగలేదు. అంటే భవిష్యత్తులో ఇటువంటి వాటిని ఫోర్కాస్ట్ చేసే అవకాశం ఉంటుందటండి ఏమైనా? అలాంటిది ఏమైనా అంటే రాబోతుంది అనేది ఇప్పుడు ఎందుకంటే మనకి సైంటిఫిక్గా చాలా డెవలప్ అయ్యాం మనం. అవును, అదే నేను అందరికీ రిక్వెస్ట్ చేశాను, ఇప్పటి నుంచి ఇది డిసాస్టర్ తర్వాతే మేము మీట్ అవుతున్నాం, కానీ ఎప్పుడు కూడా ఒక కోర్ గ్రూప్ తయారు చేయాలి. మేము ఇన్ని కోర్ గ్రూప్లో ఉంటాము, ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, మేము దీనిపైన రీసెర్చ్ చేస్తాము, NRSC టేకప్ చేస్తుంది, NGRI టేకప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫర్దర్ దీనికి రీసెర్చ్ చేసి ఎందుకు జరిగింది, క్లౌడ్ ఎలా ఉండే దానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు ఏదైనా ఫోర్కాస్ట్ చేయాలంటే ఏ మోడల్ తోటి ఏ విధంగా దీనికి చేయాలని ముందుకు తీసుకెళ్తున్నాం. సరే, ఎక్కడైనా మనం ఫారెస్ట్ అంటే చాలా స్ట్రాంగ్గా ఊహించుకుంటాం, అంటే చాలా బలంగా ఉంటుంది అనేది. ఇక్కడ మనం చూస్తే ఒక 50,000 ట్రీ ఒక్కసారిగా కూలిపోయింది. అంటే అక్కడ సాయిల్ తత్వం అలా ఉందా అసలు ఏంటి, లేకపోతే ఆ ట్రీస్ ఎలా ఉన్నాయా ఏంటి, అసలు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది? అవును, ఇప్పుడు చాలా మంచి అడవి ప్రాంతం అది, అందులో సాయిల్ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మాకు చెట్లు కూడా రకరకాలు ఉన్నాయి, ఒకటే చాటు దాదాపు 20 రకాల చెట్లు బాగా అక్కడ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు ఏంటంటే సాయిల్ న్యూట్రియంట్ చాలా హై ఉంది, మాయిశ్చర్ కంటెంట్ ఉంది. వర్షపాతం ఆ ఏరియాలో 3,000 mm పడుతుంది సంవత్సరానికి. తర్వాత సాయిల్ చాలా రిచ్ ఉంటుంది, అందుకనే చాలా మంచి అడవి ఇది. తర్వాత అది సెంచురీ వైల్డ్ లైఫ్ ఏరియా ప్రొటెక్షన్ మంచిగా ఉంటుంది, దానివల్ల మంచి అడవి తయారైంది. ఆ మంచి అడవిలో ఏమవుతుందంటే మేము అక్కడ డెన్సిటీ అంటాము,
డెన్సిటీ అంటే ఎక్కడ గట్టిమైన అడవి ఉంటే మీరు దాని అడవి లోపల నడుచుకుని పోతే మీకు ఆకాశం కనిపించదు, దట్టమైన అడవి. దట్టమైన అడవి. ఆకాశం కనిపించదు లేదంటే మేము డెన్సిటీ 1 అంటాము. ఇది 0.7 నుంచి 1 వరకు ఉంది, అంత గట్టిమైన. అందుకనే దానిపైన వచ్చిన తర్వాత అంత ప్రెషర్తో మొత్తం పోయినట్టు ఉంది. అంటే ఇంత పెద్ద విపత్తు అండి, ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది. ఎక్కడైనా మనకి శాటిలైట్ వ్యవస్థ ఇంత పెద్ద మనకి డెవలప్ అయి ఉంది, ఎక్కడైనా రికార్డ్ అయ్యిందా అసలు ఇటువంటిది? ఎందుకంటే మనం చూస్తుంటాం. అవును, అది నేను కనుక్కున్నాను. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా కనుక్కున్నా, కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి స్టేషన్స్ లేవు. కానీ మాకు ఇప్పుడు మిగిలిపోయేది ఎన్ఆర్సి, ఇది మన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది, సెటిలైట్ డేటా అది మాత్రం వాళ్ళ దగ్గర ఉంది. కానీ అంత క్లోజ్ మైక్రో లెవెల్లో లేదు. ఓకే, వాళ్ళ దగ్గర ఉంటే ఒక 10 కిలోమీటర్ ఇంటూ 10 కిలోమీటర్ చాలా వైడ్ ఉంటుంది, చాలా పైన నుంచి కూడా ఉంటుంది. కానీ అంత క్లోజ్గా అబ్జర్వేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా డేటా అవైలబుల్ లేదు. కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు, మళ్ళీ ఏదైనా మాకు సాటిలైట్లో ఉంటే డేటాలో అనలైజ్ చేసి తయారు చేస్తున్నారు. అంటే ఇంత పెద్దగా దాదాపు ఒక 50,000 ట్రీస్ కూలిపోయిన ఒక పెద్ద దాదాపు 332 హెక్టార్స్లో జరిగింది. జంతువులకు సంబంధించి ఏమైనా మీకు అటవీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా? జంతువులు ఏమైనా ఉన్నాయా? వాటికి ఏమైనా నష్టం జరిగిందా? అలాంటిది ఏమైనా గుర్తించారా? అవును, ఇది మాకు వైల్డ్ లైఫ్ ఏరియా, మాకు రకరకాల జంతువులు ఉన్నాయి. చాలా ఇది పులి లేకుండా అన్ని జంతువులు ఉంటాయి మాకు. బైసన్, గౌర్ అంటారు, బైసన్ ఉంటుంది, ఈ దుప్పులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, బియర్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. కానీ ఏ రోజైతే 4th సెప్టెంబర్ నేను వీళ్ళకి పోయినా నాకు ఒక్క జంతువు కూడా చచ్చిపోయి ఎక్కడ కనిపించలేదు. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను కనుక్కున్న ఎలా జరిగిందంటే, కొంతమంది అంటారు వాళ్ళకి 6th సెన్స్ ఉంటుంది, అంటే వాళ్ళు ముందే ఫోర్కాస్ట్ వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళ అన్నిటికీ తెలిసిపోయి ఉంటుంది, అన్నీ అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి పారిపోయి ఉంటాయి. కానీ ఒక్కరి చిన్న జంతువు కూడా చచ్చిపోయి నాకు కనిపించలేదు. అది ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇంత పెద్ద సెమినార్ చేసిన తర్వాత 1 డే అంతా కూర్చొని మీరు వివిధ సెక్టర్ ఆఫ్ సైంటిస్టులతో చేశారు. దీనిపైన ఒక రీసెర్చ్ పేపర్ లాంటిది ఏమైనా తీసుకురాబోతున్నారు? ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా దీన్ని ఒక స్టడీ మెటీరియల్లా చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? అవును, ఇదే మా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేసామంటే దీనికి మేము మంచి ఒకటి ఇది ఫైండింగ్ తీసుకువస్తాము. తర్వాత ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి మేము రిక్వెస్ట్ చేసాము, మీరు ఏ ఏరియాలో రీసెర్చ్ చేయగలుగుతారు. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. మీరు ప్రతి ఒక్కటి ఇన్స్టిట్యూట్తో కోఆర్డినేట్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో దీని మీద పెద్ద స్టడీ చేసి ఫ్యూచర్లో మళ్ళీ దానికి ఇటువంటి ఏదైనా మాకు ఫోర్కాస్ట్ లేకపోతే ప్రికాషనరీ మెజర్స్ లేకపోతే ఫోర్ వార్నింగ్ అటువంటి ఏదైనా దొరుకుతుందా, దాని మీద మేము మళ్ళీ ముందుకు పనిచేస్తాం. ఇలా ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఒక కారిడార్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాగా ఫారెస్ట్ దీన్ని ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఇప్పటికి, అంతకు ముందు లేనిది. ఇది ఏమైనా ఒక కారిడార్ లాగా ఏర్పాటు చేస్తూ ఇటువంటివి వచ్చేటప్పుడు మీట్ అవ్వడానికి కోసం కావచ్చు. అవును, ఇప్పుడు మేము ఒక కోర్ గ్రూప్ లాగా ఒక తయారు చేస్తున్నాము. ఈ అన్ని ఇన్స్టిట్యూట్కి ఒక అంబ్రెల్లా కింద తీసుకొని మన దగ్గరే ఒక గ్రూప్ తయారు చేసి ఎప్పుడు కూడా ఇటువంటి డిస్కషన్ కూడా అప్పుడప్పుడు జరగాలని మేము అది ఆలోచన చేస్తాము కూడా. ఎప్పుడు కూడా ఇటువంటి ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఆ రీసెర్చ్ కూడా ఏమొచ్చింది, ఎలా చేయాలి, దీని మీద డిస్కషన్ ఇంకా నడుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి టోటల్గా ములుగు జిల్లాలో ఆ రోజు వచ్చిన ఏదైతే విపత్తు ఏదైతుందో దీనిపైన పూర్తి స్థాయిలో ఒక క్షుణ్ణంగా ఒక సెమినార్ నిర్వహించారు. దీన్ని అనేక డిపార్ట్మెంట్లతో ఒక అధ్యయనం లాంటిదే జరిగింది. దీనిపైన పూర్తిగా ఒక పేపరు రిలీజ్ చేయబోతున్నారు. భవిష్యత్తులో ఇటువంటిది వస్తే ఒక రీసెర్చ్ జరిగిన దీనిపైన ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి ఇది ఒక సెమినార్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది, ఇది ఒక అనుకోని విపత్తు. అంటే అటు అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతం కావచ్చు, ఈ రెండింటి మధ్య వచ్చిన ఒక అల్పపీడనాలు ఏదైతే ఉన్నాయో ఒక్కసారిగా రావడం వల్ల జరిగిన అతిపెద్ద విపత్తుగా ఇప్పుడు ఫైనల్గా తేల్చారు దీన్ని. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అటు సుడిగాలులు కావచ్చు లేకపోతే టోరండోలు, ఈ 2 పదాలు ఉపయోగించకపోయినా అతిపెద్ద విపత్తుగా దీన్ని చూస్తున్నారు. 330కి పైగా హెక్టార్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం, 50,000 చెట్ల నష్టం, వీటన్నిటిలో 100 కోట్లు. అంటే కేవలం ఎకనామికల్గా మనం లెక్క వేస్తేనే అటు టింబర్ కావచ్చు మిగతావి లెక్క వేస్తేనే ఒక 100 కోట్లు వస్తే, మిగతాది ఎన్విరాన్మెంట్గా మనం లెక్క వేస్తే లెక్క కట్టలేని 100 కోట్ల నష్టంగా మనకి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా ఇందులో మనం చూడాల్సింది ఒకే ఒకటి, ఇంత పెద్ద విపత్తులోన ఒక్క జీవరాశి కూడా చనిపోకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రకృతి వారికి ఇచ్చిన ఒక నేచర్ గిఫ్ట్గా, అంటే ముందుగానే ఆ జరుగుతున్న విపత్తును గుర్తించి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన పరిస్థితులు ఉన్నాయనేది చెప్తున్నారు. ఏదేమైనా దీన్ని ఒక భవిష్యత్తులో ఒక పూర్తి పాఠంగా తీసుకుంటామని హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ మనకి డోబ్రియాన్ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.